బీజేపీ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ ఇస్తే మీరు బీజేపీ పార్టీకి ఊడిగా చేయండి, మాకు అభ్యంతరం లేదు. పోనీ బీజేపీ పార్టీ మనం పోలవరం ప్రాజెక్ట్ ఇస్తే మీరు బీజేపీ పార్టీకి ఊడిగా చేయండి, మాకు అభ్యంతరం లేదు. పోనీ బీజేపీ పార్టీ మనకి ఏమైనా మన బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తేనో మనకు రాజధాని ఇస్తేనో బీజేపీ పార్టీకి మీరే కాదు మేము కూడా సలాం కొడతాం. కానీ బీజేపీ పార్టీ చేయాల్సింది ఏమీ చేయలేదు కదా. అలాంటప్పుడు బీజేపీ పార్టీకి ఎందుకు అమ్ముడు పోయింది? వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా అడుగుతుంది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ బీజేపీని వ్యతిరేకిస్తూనే వచ్చారు. బీజేపీ పార్టీకి తెలిసిందల్లా ఒక మతాన్ని రెచ్చగొట్టడం, ఇంకో మతాన్ని అవమానించడం, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం, ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు బీజేపీని ప్రతిసారి వ్యతిరేకించారు. అలాంటి బీజేపీ పార్టీకి ఆయన కొడుకు జగనన్న గారు ఇంతగా అమ్ముడుపోతారని ఎవరు ఏ రోజు అనుకోలేదు. మళ్ళీ చెప్తున్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే మణిపూర్ లో జరిగిన సంఘటనలే మళ్ళీ జరుగుతాయి, ప్రతి చోట జరుగుతాయి. అక్కడ క్రైస్తవులు ఎలాగైతే ఇలా గొంతు కోసి చంపారు అదే జరగబోతుంది. అందుకే చెప్తున్నా బీజేపీ ఎవరికి శ్రేయస్సుగా. రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పిన విషయం, నేను ప్రధానమంత్రి అయినాక మొట్టమొదటి సంతకం చేసేది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఫైల్ మీద. ఆలోచన చేయండి, ఒక మనిషికి ఎంత కోరిక లేకపోతే, ఆంధ్రప్రదేశ్ మీద ఎంత చిత్తశుద్ధి లేకపోతే, నేను ప్రధానమంత్రి అయినాక మొట్టమొదటి సంతకమే ఆ రాష్ట్రం కోసం చేస్తాను అని చెప్తారు. అంతగా ప్రేమిస్తుంది రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ. అందుకే చెప్తున్నా మీరందరూ ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని బలపరచాలి అని ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి. అందరికీ ఒక బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకి ఈ రోజు ఎన్నికల వేళ 2 నెలలు ఉన్నాయేమో, ఈ ఎన్నికల వేళ ఒకే బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సైన్యంలా, ఒక సైనికురాలిగా, ఒక సైనికుడిగా తయారవ్వాలి. ప్రతి రోజు ఒకటే పనిగా పెట్టుకోవాలి. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కాంగ్రెస్ పార్టీ తిప్పుకోగలము, ఎవరికి మనం ఓడించాలి, ఎవరికి చెప్పాలి, ఎవరికి మనం ఓట్ల కాంగ్రెస్ పార్టీకి ఓటు బేసు పెరిగేటట్టు ఎలా చేసుకోగలము అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆలోచన చేసి ఈ 2 నెలల పాటు ప్రతి ఒక్కరు చేయగలిగిన కృషి మీరు చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మనకు స్పెషల్ స్టేటస్ కూడా వస్తుంది. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అనగానే 24 గంటలు కూడా మీకు టైం ఇవ్వలేదు సమావేశం అవడానికి. ఇంతమందిగా వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలని, ఆశీర్వదించాలని. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన